రామ రామ, తొట్టి గ్యాంగ్ అప్పుడే తెల్లారింది. మార్కండేయ పాపా, రోజు రోజుకి నీ అందం ఇంత డెవలప్ అవుతుంది. సౌందర్య రహస్యం ఏమిటో? లక్స్ కాదు మేడం, మిక్స్. లేదు, సెక్స్. చుట్టి అదిరిందిరా. దిగమాలి హరి, లంచ్ కు తాజ్ నుంచి చికెన్ సూప్ పిజ్జా పంపిస్తాను. వాంట్ ఎనీథింగ్ ఎల్స్? నో, నథింగ్ ఎల్స్. ప్రాక్టికల్స్ అయిపోగానే నా సెల్ ఫోన్ చేయమా, వచ్చి పికప్ చేసుకుంటా. ఓకే. అన్న ఈవినింగ్ క్లాసెస్ అవగానే షాపర్ స్టాప్ వెళ్ళాలి. ఓకే షూర్. యుగంధర్ ప్రసాద్ గారు పెద్ద ఇండస్ట్రియలిస్ట్ కదా, ఇలా రోజు ఎర్రకారులో వచ్చి తన చెల్లెల్ని డ్రాప్ చేయడం ఆయన రేంజ్ కి అవసరమా అని. ఆయన రేంజ్ కి అస్సలు అవసరం కాదండి, కానీ ఆయన సిస్టర్ రేంజ్ కి అవసరం. మీకు విషయం తెలుసా? ఆయన ఆవిడ బ్రదర్ కాదండి, బాడీ గార్డ్. అయితే నెత్తిని టోపీ పెట్టుకుని గొట్టం తుపాకోటి వెనకేసుకుని పిట్టల దొర ఊరేగమను. అలాగేనండి. మొదటి బుల్లెట్ మిమ్మల్ని వేసేయమంటాను, పిచ్చికిలో ఎగిరిపోతా. నాకు డౌట్ బాస్, అందరినీ ఆట పట్టిస్తూ ఈ అమ్మాయిని వదిలేశారే? ఈ అమ్మాయిని మేము వదలలేదనుకో మా ప్రాణాలని మేమే వదిలేయాల్సి ఉంటుంది. అన్నయ్య హిట్లర్. అన్నయ్య హిట్లరా? అన్ని చిరంజీవి టైటిల్స్ చెప్తున్నావే. ఈ కాలేజీ కొత్తవాడివా? క్రమక్రమంగా క్యారెక్టర్స్ అన్ని నీకే అర్థం అవుతాయి. వెయిట్ అండ్ సీ. శ్రావణి, టూ మచ్ గా డ్యూటీ చేసి తలనొప్పి తెచ్చుకోకు, అప్పుడప్పుడు రెస్ట్ తీసుకోవాలి. అలాగే. ఆ తర్వాత లంచ్ టైంలో మర్చిపోకుండా క్యాంటీన్ లో భోజనం చేయి. బ్యాగ్ లో ఫ్రూట్స్ ఉన్నాయి. మరి లైబ్రరీలో కూర్చొని బుక్స్ తినకు. అలాగే బాబా. నువ్వు రాను రాను పుస్తకాల పురుగైపోతున్నావు. అసలే నీవి అందమైన కళ్ళు, వాటిని స్ట్రెయిన్ చేయకు. ఓకే, బాయ్. టేక్ కేర్. ఓకే. అక్కడే చిలక జోస్యం చెప్పింది. ఆ పక్కనే ప్లే గ్రౌండ్, ఈ పక్కనే కెమిస్ట్రీ ల్యాబ్. అంటే ఈ అమ్మాయికి కూడా బ్యాక్గ్రౌండ్ స్ట్రాంగ్ అన్నమాట. ఈవిడ స్టూడెంట్ కాదు, ఈ కాలేజీ లైబ్రరీ. ఆమె వెనక బావగారు బాగున్నారా? అదిగో మళ్ళీ చిరంజీవి టైటిల్. బావగారు పేరు పరమహంస, తేడా వస్తే నీకు పరమహింస. మంచిగా కాలేజీకి పో, మంచిగా చదువుకో, బోరు కొడితే మంచి సినిమాకు పో. ఊళ్ళో సినిమాలన్నీ చూస్తున్నా నాయనా. ఇంగ్లీష్ డబ్బింగ్ సినిమా వాడు కొత్తగా రిలీజ్ అయింది. నువ్వు సపోర్ట్ చేయరా నాయనా. నాయనా, ఈ రోజు కాలేజ్ అయినాక ఒక గంట లేటుగా వస్తానే. ఎందుకు బిడ్డ? స్పెషల్ క్లాస్ ఉన్నది. ఈ స్పెషల్ క్లాస్ అంటే ఒక్కదానికి స్పెషల్ గా చెప్తారా? అట్లయితే ఏంటండి కూతురు అలా గాలిపటం వదిలేసినట్టు వదిలేశారు? అబే అవులే, బర్రెల బాలరాజుకి పూరా సిటీలా 10,000 బర్రెలున్నాయి, 10 జబర్దస్త్ తిండ్లున్నాయి. అవన్నీ ఎవరికిరా? అలివేడి బేటి కాదు. అలివేడి బేటి నా కాడికి వచ్చి నాయనా నేను కాలేజీకి పోతా అన్నది. సరే పో, జల్సా చేసుకో, పూరగాలం లైటింగ్ కొట్టుకో అన్నా. ఇలాంటి ఫాదర్ ప్రతి పిల్లకు ఒక్కడు ఉండాలండి. అయితే ఈ అమ్మాయి కూడా మహా స్ట్రాంగ్ అన్నమాట. మొదటి 2 పార్టీలు ఆంధ్రా సీడెడు, ఈవిడ మాత్రం నైజాము. పర్రెలోడి లేగదూడ, లొల్లి చేసావో పండ వెట్టి పాలు వెతుకుతాడు. కానీ ఈ అమ్మాయి మాత్రం నా కంటికి దేవకన్యలా కనిపిస్తోంది. ఆ టైప్ లో ఎప్పుడు చూడక నాయన. ఆ తర్వాత నీ కంటి పాపలు కూడా ఉండవయ్యా. చంద్రుడు అయిపోతావు. అమ్మమ్మమ్మమ్మ ఈడ్చి కొడతానంతే. క్లాస్ లో వెళ్ళండి. మీరేంటి లవర్సా? స్టూడెంట్సేనా? క్లాస్ రూమ్కి వెళ్ళండి అమ్మా. పండు వచ్చాడండి వీర బిల్డప్ గాడు. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. ఒరే పండు, నేను ఈ కాలేజీ ప్రిన్సిపాల్ని. నేను ఎంత స్ట్రిక్టో నీకు తెలుసు. నేను కాలేజీకి వచ్చే సమయానికి కారిడార్ లో ఎవరో తిరగకూడదని నీకు ఎన్నో సార్లు చెప్పాను. అయినా ఈ విధంగా తిరుగుతున్నారంటే అసలు నా గురించి ఎవరుకున్నారా మీరు? గోవిందరాజులు. ఇంటి పేరుకి వంటి పేరుకి మధ్య అంత గ్యాప్ అవసరమా? ఓకే, వెళ్ళి మెయిన్ గేట్ క్లోజ్ చేయి. కాలేజీ అయిపోయిన తర్వాత మెయిన్ గేట్ లోంచి ఎవరు రాకూడదు.
గేట్ తీస్తావా? ఏమిటి లేటు? నేను కాదు లేటు, ఆటో లేటు. ట్రాఫిక్ జామా? కాదు, నాకు తోలడం సరిగ్గా రాదు. నువ్వు ఆటో డ్రైవర్ వా? ఆటో డ్రైవర్ కడుపులు నొప్పి వస్తే నేను తోలుకొచ్చాను. ఏ హీరో? 2000. ఈ 2000 గురించి కాదు నేను అడిగేది. నువ్వు ఏ ఇయర్ స్టూడెంట్ అని బాబు? నేను స్టూడెంట్ కాదు. ఇంకో ప్రిన్సిపాల్ వా? కాదు, లెక్చరర్ ని. అబ్బో, గుడ్ మార్నింగ్ సార్. గేట్ ది. టైం అయిన తర్వాత గేటు తీయకూడదని గొట్టంగారు ఆర్డర్. గొట్టంగాడా? వాడేవాడు? ఈ కాలేజీ ప్రిన్సిపాల్. మీరు లోపలికి రావడానికి చిన్న సలహా ఇస్తాను. ఇటు 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 ఇటు. టట్టడాయ్. ఇదే రాజమార్గం. కుడికాలు ముందు పెట్టి హ్యాపీగా లోపలికి వెళ్ళిపోండి. రండి. ఇటా? జాయినింగ్ రిపోర్ట్ లో సంతకం పెట్టు. ఆగాగు. సి మిస్టర్ శాంతి స్వరూప్, నీకు రాహుకాలం, యమగండం వీటి మీద నమ్మకం ఉందా? మీకుందా? కౌంటరా? కాదు, ఎన్కౌంటర్. మీది కరీంనగరా? కాదండి, భారతదేశం. ఓ, దేశభక్తి చాలా ఎక్కువ ఉందే. గాంధీ ఫ్యానా? ఎన్టీఆర్ ఫ్యాన్ ని. ఓ, కామెడీ వేషాలా? లేదండి, హీరో వేషాలు. అన్ని సమాధానాలు బాగా చెబుతున్నావయ్యా, పేరు తగ్గట్టు శాంతి స్వరూప్. నా పేరుదే ఉందిలేండి, మీ పేరే చాలా బాగుంది, గొట్టం. సర్లే, రిజిస్టర్ లో సంతకం పెట్టు. ఇక్కడ పర్సనల్ మ్యాటర్స్. అక్కడ ల్యాబ్ లో లెక్చర్ రామ్ గోపాల్ ని లోకల్ రజనీకాంత్ గారు కొడుతున్నాడు. అంతే కదా, ఏదో నిన్ను కొట్టిన టెన్షన్ పడతావే. అయినా నీకు ఇలాంటివి చూడకు, చూసినా నాకు చెప్పకు అని ఎన్నోసార్లు చెప్పాను కదా. అదేం సార్, లెక్చరర్ స్టూడెంట్ కొడుతుంటే ప్రిన్సిపల్ గా అడ్డుకోవాల్సిన బాధ్యత మీకుంది కదా. ఏమిటి, జాయిన్ కాకముందే క్లాస్ పెడుతున్నావా? చూడు, నేను అక్కడికి వెళ్ళకపోతే లెక్చరర్ నే కొడతారు. వెళితే ప్రిన్సిపల్ గారినే కొడతారు. మా గొట్టం గారికి పగటిపూట ముందు చూపు, రాత్రిపూట మందు చూపు బాగా ఎక్కువ. సర్లే, నువ్వు సంతకం పెట్టు. ఏంటి సంతకం పెట్టమని షర్టు మరుస్తున్నాడు? ఏమిటి షర్టు మరుస్తున్నావు? ఎక్కడికి? ఎక్కడికేంటి, అక్కడికే. మీరు అక్కడికి వెళ్ళకండి సార్, అదో తొట్టి గ్యాంగు. ఇదిగో నా మాట వినవయ్యా మగడా, బుద్ధిగా కాలేజీలో జాయిన్ గా, లేకపోతే హాస్పిటల్లో జాయిన్ కావాల్సి ఉంటుంది. సంతకం పెట్టు. వచ్చి సంతకం పెడతా. నువ్వు పెద్ద సిన్సియర్ అనుకుంటున్నావా? ఏంటి కాపీ కొడుతున్నానని ఏం లేదు, గురు పూజ చేసుకుంటున్నానులే. ఈ స్ట్రోక్ నాది కాదు, నన్నెవడో కొట్టాడు. తొందరగా రండి రోయ్. పెన్ను ముడిచి షర్టు మడిచి అంత బిల్డప్ ఇచ్చి ఇలా పరుగు తీస్తున్నాడేంటి? ఈ పరుగు మీరనుకునే ఆ పరుగురా లేదు సార్. చూసావుగా మా వాళ్ళని, నీ సంగతి తెలుస్తాం. పెద్ద హీరోలో పోజిచ్చావు. హీరోనో జీరోనో ఇక్కడ తెలుస్తాను. అది కాలేజ్ సరస్వతి నిలయం. ఆ లొకేషన్ లో ఓన్లీ లెసన్స్, నో ఫైట్స్. ఇదైతే పబ్లిక్ ప్లేస్. రండిరా. అవునా? శంఖం ఉదాను, యుద్ధం మొదలవుతుంది. అటాక్!
మీ సిలువ. మీరు హిందువా? మీరు ముస్లిమా? క్రిస్టియనా? కాదు, ఇండియన్, భారతీయుడిని. నాకు డౌట్, సంతకం పెట్టి వెళ్ళి ఫైట్ చేసి ఉండొచ్చుగా. సార్, ఆ. ఈ జాయినింగ్ రిపోర్ట్ సంతకం పెడితే ఈ కాలేజ్ లెక్చరర్ అయి ఉండేవాడు. అవును. లెక్చరర్ అయినాక స్టూడెంట్ ని కొట్టడం నాకు ఇష్టం లేదు. అందుకే జాయిన్ అయ్యే ముందే జాయింట్స్ తీసుకొచ్చారన్నమాట. మీరు చాలా గ్రేట్ సార్. మీకు ఈ ప్యూన్ ఫ్యాన్ అయిపోయాడు సార్. థ్యాంక్ యూ. రే పండు సార్, ఈ లెక్చరర్ కి మంచి భవిష్యత్తు ఉందనిపిస్తోందిరా. త్వరలోనే ప్రమోషన్ వచ్చి ఈ కాలేజీకి ప్రిన్సిపాల్ అవుతాడు అనిపిస్తుంది సార్. నీ కడుపులో చాలా ఉందే. అబ్బే, 2 ఇడ్లీ 1 వడ సార్. పేద కడుపు సార్ ఇది, పేద కడుపు. ఎప్పటికీ ఈ కాలేజీకి ప్రిన్సిపాల్. కొట్టావు బ్యాలెన్స్ గోవిందరాజు. థ్యాంక్స్. అలాగే